ఈ వీడియోలో చెప్పబోయే ఫ్యాక్ట్స్ ఏంటంటే, 1, ఇంటి పేర్లు ఎలా వచ్చాయి, ఎవరు పెట్టారు? 2, జైలులో వీఐపీ కేటగిరీ ఉంటుందా? అలాగే ఖైదీలకు నెంబర్ ఎలా కేటాయిస్తారు? 3, వేడి నీళ్లు, చల్ల నీళ్లు స్నానం చేయడానికి ఏ నీళ్లు బాడీకి మంచిదో చెప్పబోతున్నాను. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఇంటి పేర్లు ఎలా వచ్చాయి, ఎవరు పెట్టారు? క్రీస్తు శకం 6వ శతాబ్దం నుంచి 10వ శతాబ్దం మధ్య కాలానికి చెందిన దక్షిణ భారత శాస్త్రాన్ని చూస్తే అక్కడ ఇంటి పేరు అనే కాన్సెప్ట్ అస్సలు కనిపించదు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా పబ్లిష్ చేసిన సౌత్ ఇండియన్ ఇన్స్క్రిప్షన్స్ వాల్యూమ్స్ లో వ్యక్తులు ఎక్కువగా ఒక్క పేరుతోని ఎన్రోల్మెంట్ అయ్యారు. ఆ పేర్లు రామయ్య, సోమన్న, మల్లన్న అంతే. శాసనాల్లో కులం లేదు, ఇంటి పేరు లేదు, వంశం లేదు. ఎందుకంటే అప్పట్లో ఇవేం అవసరం లేదు. ఎందుకంటే ఆ ఊరు చిన్నది, ఆ పేరుతో ఉన్నది ఒకరే. ఐడెంటిఫికేషన్ ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఎప్పుడు వచ్చిందంటే పాపులేషన్ పెరిగిన తర్వాత. ఒకే ఊర్లో ఒకే పేరుతో నలుగురు ఉండడం మొదలైంది. అప్పుడు గవర్నమెంట్ కి ఒక క్లారిటీ కావాల్సి వచ్చింది. పన్ను ఎవరు కట్టారు, భూమి ఎవరిది, ఆలస్యాలు ఎవరు చేయాలి, ఎక్సెట్రా ఎక్సెట్రా. అడిషనల్ ఐడెంటిఫికేషన్ అవసరమైంది. అదే మనం ఈ రోజు ఇంటి పేరుగా పిలుస్తున్నది. అడిషనల్ ఐడెంటిఫికేషన్ అంటే ఫస్ట్ వంశం కాదు, ఆనర్ కాదు, కులం కాదు, అది వృత్తి. కాకతీయ కాల శాసనాల్లో మెయిన్ గా టెంపుల్ డొనేషన్స్ రికార్డ్స్ లో వ్యక్తి పేరుకు వెంటనే అతను చేసే పని రాశారు. రామయ్య కమ్మరి, సోమన్న గొల్ల, మల్లన్న చాక్లి అని రాసేవాళ్ళు. ఈ నేమ్స్ ఇంటి పేర్లు కావు, అవి జాబ్ డిస్క్రిప్షన్. ఈ విషయం క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే అదే శాసనం అదే కుటుంబానికి చెందిన వేరే వ్యక్తి వేరే వృత్తితో కూడా కనిపిస్తాడు. కానీ కాలం గడిచే కొద్దీ ఒకే వృత్తి తరతరాలుగా కొనసాగింది. అప్పుడు ఆ వృత్తి గుర్తింపు వంశ గుర్తింపుగా మారిపోయింది. అదే కుటుంబం పేరు పక్కన అదే వృత్తి పదం 3-4 తరాల పాటు కనిపించడం శాసనాలనే ఉంది. అలాగే ఊరు మారడం వల్ల కూడా ఇంటి పేర్లు వచ్చాయి. ఒక కుటుంబం ఒక గ్రామం వదిలి మరో గ్రామానికి వెళ్ళినప్పుడు కొత్త ఊర్లో వాళ్ళను పేరుతో కాదు, ఎక్కడి నుంచి వచ్చారో గుర్తించేవాళ్ళు. ఇది ల్యాండ్ డొనేషన్ డాక్యుమెంట్స్ లో క్లియర్ గా కనిపిస్తుంది. కాకతీయ కాలానికి చెందిన కాపర్ ప్లేట్ గ్రాండ్స్ లో ఇతడు పలానా గ్రామ నివాసి అని డైరెక్ట్ గా రాసేవాళ్ళు. ఫస్ట్ లో అది డిస్క్రిప్షన్ మాత్రమే, కానీ అదే డిస్క్రిప్షన్ టైం లైన్ లో గుర్తింపుగా మారింది. అదే గ్రామ పేరు ముందుకు వచ్చి ఇంటి పేరుగా ఫిక్స్ అయింది. అందుకే ఈ రోజు చాలా ఇంటి పేర్లు ఊర్లలో వినిపిస్తాయి. అవి ఊర్లు కావు, ఒకప్పుడు అక్కడి నుంచి కదిలిన కుటుంబాల ట్రేసులు. 3వది, తండ్రి పేరు ఆధారంగా వచ్చింది. ఇతడు పలానా వాళ్ళ అబ్బాయి అని. ఎందుకంటే ఒకే పేరుని ఇద్దరిని వేరు చేయాలి. కానీ కొన్ని సందర్భాల్లో ఆ తండ్రి పేరు ఊర్లో బలంగా గుర్తుండిపోయింది. అప్పుడు ఆ వ్యక్తి పేరు వ్యక్తిగత గుర్తింపు నుంచి వంశ గుర్తింపుగా మారింది. ఈ స్టేజెస్ లో ఇంటి పేరు ఫిక్స్డ్ గా లేదు, సందర్భాన్ని బట్టి చేంజ్ అవుతూ వచ్చింది. 19th సెంచరీ చివరిలో గవర్నమెంట్ జనగణన మొదలుపెట్టింది. మద్రాస్ ప్రెసిడెన్సీ సెన్సస్ రిపోర్ట్లో ప్రతి వ్యక్తికి ఒక స్థిరమైన ఇంటి పేరు మ్యాండేట్ చేశారు. ఎందుకంటే భూమి రికార్డు, కోర్టు కేసు, స్కూల్ అడ్మిషన్, ఉద్యోగం ఇవన్నీ ఒకే పేరుతో లింక్ కావాలి. అక్కడే చాలా కుటుంబం ఒక పేరు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. అప్పుడు వృత్తి పేరు, ఊరి పేరు, తమ పెద్దవారి పేరుని పెట్టుకున్నారు. ఏ ప్రాచీన శాసనంలో కూడా ఇది గౌరవం కోసం పెట్టిన పేరు అని లేదు. ఏ ల్యాండ్ డాక్యుమెంట్ లో కూడా ఇది క్యాష్ ప్రెస్టేజ్ అని లేదు. అన్ని లెక్కల కోసం, గుర్తింపు కోసం, పరిపాలన కోసం. గౌరవం, అహంకారం, హైరార్కీ ఇవన్నీ మనం పెట్టుకున్నవి. ఇంటి పేరు మన ఫ్యూచర్ని డిసైడ్ చేయడానికి పుట్టలేదు, మన గతాన్ని రికార్డ్ చేయడానికి పుట్టింది. జైలులో విఐపి కేటగిరీ ఉంటుందా? సెలబ్రిటీస్ జైలుకి వెళ్ళినప్పుడు ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఇది. ప్రెజెన్స్ యాక్ట్ 1894. ఈ చట్టంలో విఐపి అనే పదం ఎక్కడా లేదు. జైలు మాన్యువల్స్ ఖైదీలను హోదా ఆధారంగా కాదు, కస్టడీ అవసరం ఆధారంగా క్లాసిఫై చేస్తారు. జైలుకు వచ్చిన ప్రతి ఖైదీపై ఒక ప్రాథమిక అంచనా జరుగుతుంది. అతని కేసు నేచర్, గ్యాంగ్ కనెక్షన్స్, పాలిటిక్స్ లేదా ఆర్థిక ప్రభావం, మీడియా సెన్సిటివిటీ, అతనిపై అటాక్ జరిగే అవకాశం, అతను ఇతర ఖైదీలను ఎఫెక్ట్ చేయగలడా, ఇవన్నీ కన్సిడర్ చేస్తారు. ఈ ఎస్టిమేషన్ బేస్ చేసుకుని అతన్ని జనరల్ బ్యాక్ లో ఉంచాలా లేదా హై సెక్యూరిటీ సెల్ లో ఉంచాలని డిసైడ్ చేస్తారు. బయట ప్రపంచం దీనికి విఐపి స్టేటస్ అనే పేరు పెట్టింది, కానీ జైలు పరిపాలన దాన్ని హై సెగ్రేషన్ గా చూస్తుంది. ఇది ఫెసిలిటీ కాదు, స్టెబిలిటీ మేనేజ్మెంట్. ఎగ్జాంపుల్ కి ఢిల్లీలోని తిహార్ జైల్. ఇది ఆసియాలోని అతిపెద్ద ప్రిజన్ కాంప్లెక్స్. ఇక్కడ హై ప్రొఫైల్ ఖైదీలను స్పెషల్ వార్డులో ఉంచుతారు. బయట చూస్తే అది స్పెషల్ రూమ్ లాగా కనిపిస్తుంది, కానీ లోపల కంట్రోల్ జోన్, 24 hours సూపర్విజన్, లిమిటెడ్ కమ్యూనికేషన్, కంట్రోల్ మూవ్మెంట్. రీజన్ ఒకటే, అతనిపై అటాక్ జరగకూడదు. బ్రిటిష్ కాలంలో క్లాస్ ఏ అండ్ క్లాస్ బి ప్రెజెంట్ సిస్టమ్ ఉండేది. సోషల్ లెవెల్, ఎడ్యుకేషన్, డిజిగ్నేషన్ ఆధారంగా కొన్ని వసతులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు క్యాన్సిల్ చేశారులే. అయినప్పటికీ కొన్నిసార్లు కోర్టు ఆర్డర్తో స్పెషల్ అకామిడేషన్ ఇవ్వబడితే అది హోదా గౌరవంగా బయట ప్రచారం అవుతుంది. నిజానికి అది లీగల్ ప్రొటెక్షన్. చట్టం అందరినీ సమానంగా చూస్తుంది అంటారు, కానీ ఎగ్జిక్యూషన్ చేసేది మనుషులే. పొలిటికల్ ప్రెజర్, కరప్షన్ ఉంటే హై ప్రొఫైల్ ఖైదీల లోపల కంఫర్ట్ సంపాదించుకోవచ్చు. ఇది అఫీషియల్ విఐపి కేటగిరీ కాదు, సిస్టమ్ లో ఉన్న కరప్షన్ మాత్రమే. మొత్తం వ్యవస్థను స్ట్రైట్ ఫార్వర్డ్ గా చూస్తే ఒక విషయం క్లియర్ అవుతుంది. జైలులో ఎవరికి హోదా చూసి ప్రివిలేజెస్ ఇవ్వడం అఫీషియల్ గా ఉండదు. ఎవరంత పెద్ద మనిషి అయినా, మాజీ మంత్రి అయినా, సినీ స్టార్ అయినా జైలు గేట్ దాటి లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళని చూసేది ఒకే యాంగిల్లో. ఇతను ప్రమాదమా లేక ఇతనికి ప్రమాదమా అని. సపరేట్ రూమ్ ఇస్తే అది లగ్జరీ కాదు, ఎక్కువగా ఒంటరిగా ఉంచడం కోసం. ఎక్స్ట్రా కార్డ్స్ ఉంటే అది గౌరవం కోసం కాదు, అటాక్ చేయకుండా ఉండడానికి.
మాట్లాడే వాళ్ళని రిపీట్ చేస్తే అది స్పెషల్ ప్రయారిటీ కాదు. లోపల ఏదైనా ప్లాన్ జరగకుండా కంట్రోల్ చేయడానికి. బయటకు చూస్తే వీఐపీ ట్రీట్మెంట్లు కనిపిస్తుంది, కానీ లోపల చూస్తే అది కేవలం జాగ్రత్త మాత్రమే. ఇప్పుడు ఖైదీలకు నెంబర్ ఎలా కేటాయిస్తారో చెప్తాను. కోర్టు పంపిన వారెంట్ జైలు అఫీషియల్ చేతిలో పడిన వెంటనే అసలు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. వారెంట్లో ఉన్న ప్రతి డీటెయిల్ని చెక్ చేస్తారు. నేమ్, కేస్ నెంబర్, సెక్షన్స్, రిమాండ్ పీరియడ్. ఒక తప్పు కూడా ఉండకూడదు, ఎందుకంటే జైలు ఎవరిని కూడా వాలంటరీగా ఉంచదు. అది కోర్టు ఆర్డర్ను ఎగ్జిక్యూషన్ చేస్తుంది. ఈ పేజ్ కంప్లీట్ అయ్యాకే అడ్మిషన్ ఎన్రోల్ అవుతుంది. తర్వాత వ్యక్తి ఐడెంటిటీని సిస్టమ్ లో లాక్ చేస్తారు, ఫోటో తీస్తారు, ఫింగర్ ప్రింట్స్, బాడీపై ఉన్న గుర్తు రికార్డ్ చేస్తారు. రీజన్ క్లియర్ గా ఉండాలి. రేపు కోర్టులో ఐడెంటిఫికేషన్ వివాదం వచ్చినా, రిలీజ్ టైంలో గందరగోళం వచ్చిన సిస్టమ్ కు అథెంటికేటెడ్ సోర్స్ ఉండాలి. పేరు మారొచ్చు, వయసు తప్పుగా చెప్పవచ్చు, కానీ బయోమెట్రిక్ డేటాని ఫ్రాడ్ చేయడం కష్టం. ప్రతి జైలుకి ఒక ఇంటర్నల్ కోడ్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ కి ఒక సీరియల్ రన్ ఉంటుంది. అన్నట్రైలే కాన్విక్ట్, ఈ రెండింటికి డిఫరెంట్ సిరీస్ ఉంటాయి. సంవత్సరం, జైలు కోడ్, కేటగిరీ కోడ్, ఆ సంవత్సరపు సీరియల్, ఇవన్నీ కలిపి ఒక యూనిక్ ప్రిజన్ ఐడి తయారవుతుంది. అదే వ్యక్తి విచారణ ఉన్నప్పుడు ఒక నెంబర్, తర్వాత శిక్ష పడితే మరో నెంబర్. ఎందుకంటే లీగల్ స్థితి మారింది కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ ట్రాకింగ్ కూడా మారాలి. అందుకే అన్ని ట్రయల్ కి, కాన్విక్ట్ కి డిఫరెంట్ సిరీస్ ఉంటాయి. ఆ నెంబర్ అసైన్ చేసిన సెకండ్ నుంచి జైలుని ఎవరీ మూవ్ అదే నెంబర్ మీద రికార్డ్ అవుతుంది. మెడికల్ ఎగ్జామినేషన్, బెరాక్ అలాట్మెంట్, ములాఖత్ రిజిస్టర్, కోర్టు ప్రొడక్షన్ షెడ్యూల్, డిసిప్లినరీ యాక్షన్స్, బెయిల్ ఆర్డర్లు, రిమిషన్ క్యాలిక్యులేషన్స్, ఇవన్నీ పేరు మీద కాదు, నెంబర్ మీద నడుస్తాయి. ఒకే పేరుతో ఇంకొకరు ఉండొచ్చు, కానీ ఒకే నెంబర్ ఇద్దరికి ఉండదు. అదే సిస్టమ్ యొక్క కంట్రోల్ పాయింట్. ప్రతి నెంబర్ వెనుక టైం స్టాప్ లాజిక్ ఉంటుంది. అడ్మిషన్ తేదీ నుంచి మొదలుకొని రిమాండ్ ఎక్స్టెన్షన్, శిక్ష కాలం, రిమిషన్ ఎలిజిబిలిటీ, రిలీజ్ అంచనా తేదీ, ఇవన్నీ క్యాలిక్యులేషన్ మోడల్లో పనిచేస్తాయి. ఒకరోజు తప్పుగా లెక్కిస్తే లీగల్ ఇంప్లికేషన్స్ భారీగా ఉంటుంది. సో నెంబర్ కేవలం ఐడెంటిటీ కాదు, అది శిక్ష కాలాన్ని కంట్రోల్ చేసే డేటా బేస్డ్ పాయింట్. బయట ప్రపంచంలో ఎవరి అంత పెద్ద వ్యక్తి అయినా జైల్లో అతని కూడా సేమ్ ప్రొసీజర్ అప్లై అవుతుంది. సెక్యూరిటీ ఫెసిలిటీస్ వేరే విషయం అనుకోండి, కానీ రిజిస్టర్లో అతను కూడా ఒక సీరియల్ ఎంట్రీ. జైలు ఎమోషన్స్ తో నడవదు, రికార్డ్స్ తో నడుస్తుంది. ఆ రికార్డులో గుండే ఆ ప్రెజెంట్ నెంబర్. ఏ శిక్ష పడితే ఏ జైలు పంపిస్తారో ఇప్పుడు చెప్తాను. సాధారణంగా జైలు అనేవి 3 రకాలుగా ఉంటాయి. అవి సబ్ జైల్, జిల్లా జైల్, సెంట్రల్ జైల్. ఇవి కాకుండా ఓపెన్ జైల్, స్పెషల్ జైలు, ఉమెన్స్ జైల్, బోర్స్టన్ స్కూల్, ఇతర జైలు కూడా దేశంలో ఉన్నాయి. నేరారోపణ ఫేస్ చేస్తున్న వ్యక్తికి పడే శిక్షలు రిమాండ్ల ఆధారంగా ఆయా జైలుకి పంపిస్తారు. సబ్ జైల్ సాధారణంగా సబ్ జైలు రిమాండ్ ఖైదీలను ఉంచుతారు. 4 రోజుల్లోపు శిక్ష పడిన ఖైదీలను ఈ జైల్లో ఉంచుతారు. జిల్లా జైలు 4 రోజుల కంటే పైన 2 ఏళ్లలోపు శిక్ష పడిన ఖైదీలను ఇక్కడ ఉంచుతారు. అలాగే జిల్లా జైలు లేదా సెషన్స్ కోర్టులో ట్రయల్స్ నడుస్తున్నప్పుడు రిమాండ్ ఖైదీలను జిల్లా జైల్లో ఉంచుతారు. సెంట్రల్ జైలు 2 ఏళ్లకు పైగా శిక్ష పడిన ఖైదీలను సెంట్రల్ జైల్లో ఉంచుతారు. కొన్నిసార్లు ప్రముఖులు వివిధ కేసులు రిమాండ్ ఖైదీలుగా ఉంటారు. అలాంటప్పుడు భద్రతా దృష్ట్యా వారిని సబ్ జైలు, జిల్లా జైల్లో ఉంచడం సాధ్యం కాదు. అందుకే భద్రత ఎక్కువగా ఉన్న సెంట్రల్ జైల్లో ఉంచుతారు. వేడి నీళ్ళు, చన్నని నీళ్ళు. ఏ నీళ్లు శరీరానికి మంచిది? వేడి నీళ్ళు, చన్నని నీళ్ళు 2 మంచివే, కానీ రెండింటి పని ఒకటి కాదు. ఈ డిఫరెన్స్ అర్థం కాకపోవడమే రియల్ ప్రాబ్లం. వేడి నీళ్లు శరీరాన్ని రిలాక్స్ చేసే పని చేస్తాయి. చల్ల నీళ్లు శరీరాన్ని అలర్ట్ చేసే పని చేస్తాయి. ఒకటి బ్రేక్, ఇంకొకటి యాక్సెలరేటర్. వేడి నీళ్లు చలమాన్ని తాగగానే బ్లడ్ వెసెల్స్ ఎక్స్పాండ్ అవుతాయి. దాంతో మజిల్స్ రిలాక్స్ అవుతాయి, నొప్పులు తగ్గినట్టు అనిపిస్తుంది, స్ట్రెస్ కాస్త తగ్గుతుంది. అందుకే రాత్రి వేడి నీళ్ళతో స్నానం చేసిన తర్వాత నిద్ర బాగా పడుతుంది. కానీ ఇదే వేడి నీళ్ళు చర్మంపై ఉన్న న్యాచురల్ ఆయిల్ ని తీసేస్తుంది. రోజు వేడి నీళ్ళతో స్నానం చేస్తే స్కిన్ డ్రై అవుతుంది, దురద వస్తుంది, జుట్టు రఫ్ అవుతుంది, మొదట రిలీఫ్ ఇస్తుంది, కానీ తర్వాత డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కోల్డ్ వాటర్ అలా కాదు. చర్మాన్ని తాకగానే బ్లడ్ వెజల్స్ ష్రింక్ అవుతాయి, బాడీ ఒక్కసారికి అలర్ట్ అవుతుంది, నిద్రపోతుంది, బద్ధకం తగ్గుతుంది, ఎనర్జీ వచ్చినట్లు అనిపిస్తుంది. కోల్డ్ వాటర్ స్కిన్ ఆయిల్ని తీసేయదు, అందుకే చర్మం డ్రై అవ్వదు, జుట్టు ఫ్రీజ్ తగ్గుతుంది. ఉదయం కోల్డ్ వాటర్ స్నానం చేసిన వాళ్ళు మెంటల్గా షార్ప్గా ఉంటారు. కానీ ఇదే కోల్డ్ వాటర్ అందరికీ సెట్ కాదు. బాడీ వీక్గా ఉన్నప్పుడు, జలుబు ఉన్నప్పుడు కోల్డ్ వాటర్తో స్నానం చేస్తే బాడీ ఓవర్ స్ట్రెస్ లోకి వెళ్తుంది. ఇప్పుడు ఏ వాటర్తో స్నానం చేయాలో తెలుసుకోవాలి. రిలాక్స్ మోడ్ కావాలంటే హాట్ వాటర్, అలా అని మరీ వేడి నీళ్ళు కాదు, గోరువెచ్చని నీళ్ళు. ఉదయం వేడి నీళ్ళతో స్నానం చేస్తే లేజినెస్ గా ఉంటుంది, రాత్రి చల్లనీతో స్నానం చేస్తే నిద్ర రావడం కష్టం. కాబట్టి స్నానం అనేది అలవాటు కాదు, టైమింగ్తో చేసే నిర్ణయం.